బాహుబలి ఎపిక్ 31st అయితే వచ్చేస్తుంది కదా, October 31st. ఎస్, యుఎస్ కట్ ట్రయలర్ అయితే వచ్చేసింది. ఇంకా ఇండియన్ కట్ అయితే రాలేదు. ఒకసారి యుఎస్ కట్ ట్రయలర్ చూసేద్దామా? ఆల్రెడీ చూసేసాను ఇంటర్నెట్ లో. ఒకసారి మళ్ళీ మనం చూసేద్దాం ఎలా ఉందో. ఎలా ఉందో కాదు, ర్యాంప్ కట్ అదిరిపోయింది. ఇంతకుముందు అఫీషియల్ గా ఒరిజినల్ గా రిలీజ్ టైంలో వచ్చిన ట్రైలర్ కట్స్ కంటే చాలా బాగుంది. ఒకసారి చూసేద్దాం మనం కలిసి. క్వాలిటీ చాలా అప్ స్కేల్ అయింది. ఆర్ఆర్ఆర్ని పెట్టుకొని ప్రమోషన్ చేస్తున్నారా? వరల్డ్ ఆడండి. నేను ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాను. క్వాలిటీ చాలా పెరిగింది. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను. నా ఇద్దరి బిడ్డలకి సింహాసనంపై సమాన హక్కుంది. పెరిగి పెద్దయ్యాక ఎవరు మహావీరుడవుతారో, ఎవరు దేశ ప్రజల మన్నన పొందుతారో వారే మహారాజు అవుతారు. బాహుబలి నేను చూశాను. మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దదే అనుకోవడం మరణం. మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. స్టాంప్. బాహుబలి అనేది హిస్టరీ. ఆ హిస్టరీని మళ్ళీ రీకట్ చేసి 31st అయితే రిలీజ్ చేస్తున్నారు. 29th యుఎస్ ఆడియన్స్ కి వెళ్ళిపోతుంది. 3 hours 44 minutes అయితే కట్ ఉంది సినిమా. కొన్ని షార్ట్స్ మాత్రమే, న్యూ షార్ట్స్ అయితే యాడ్ చేయబోతున్నారంట. చూసేద్దాం ఎలా ఉండబోతుందో. బాహుబలి ఫ్యాన్స్ గెట్ రెడీ, అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా గెట్ రెడీ. రీ రిలీజ్ అని చెప్పాలి, లేకపోతే బాహుబలి ఎపిక్ అని చెప్పాలి, ఏమంటున్నారు కానీ రీ రిలీజ్ రికార్డులన్నీ ఈ సినిమా అయితే కొడుతుంది. ఇప్పటిదాకా ఉన్న రికార్డ్స్ అయితే గబ్బర్ సింగ్ తెలుగులో 8.5 crores అంతా కలెక్ట్ చేసింది. జిల్లి 30 అంటున్నారు, అది నిజమో కాదో తెలియదు. ఇది నాకు తెలిసి 100 crores మార్క్ దాటదనిపిస్తుంది రిలీజెస్ లోనే హైయెస్ట్. ఇంకా దీన్ని కొట్టాలంటే మళ్ళీ RRR, మళ్ళీ రాజమౌళి సినిమా ఏదో ఒకటి రావాలి రిలీజ్ లో. మీకు అనిపించింది ఈ ట్రైలర్ కట్ అయితే అదిరిపోయింది? కామెంట్ చేసేయండి. ఇంతవరకు ఇలాంటి మోర్ రియాక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ బాయ్ బాయ్.